హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నా స్కిన్ కేరింగ్ విషయంలో కొన్ని చేంజెస్ చేశాను. మీ అందరికీ తెలిసిందే కదా, నా స్కిన్ మీద అప్పుడు ఆయిల్ పడి బాగా మచ్చలు వచ్చేసాయి. కానీ అది అయిన తర్వాత నేను చాలా అంటే మనకి డిప్రెషన్ వస్తుంది. ఎందుకంటే ఫేస్ మీద అనేసరికి చాలా టెన్షన్ అవుతూ ఉంటాం మనం. నాకు చాలా రోజులు మచ్చలు ఉండిపోయాయి. సో నేను నా ఫ్రెండ్ మామూలుగా తన్ని మాటల్లో ఇలా చెప్పినప్పుడు ఫేస్ మాత్రం ఎటువంటి మచ్చలు, పింపుల్స్ ఏం లేకుండా బాగుండాలని చెప్పని అందరం కోరుకుంటాం కదా. సో నేను కూడా అదే విషయంలో క్యూర్ స్కిన్ యాప్ అని చెప్పి తను నాకు చెప్పినప్పుడు వెంటనే డౌన్లోడ్ చేసే యాప్ని నా ఫేస్కి ఏం సూట్ అవుతాయి, ఎందుకంటే చాలామందికి ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. పింపుల్స్ ఉంటాయి చాలామందికి, ఇంకా ఇంకా కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఆయిలీగా ఉంటుంది, ఎన్ని క్రీమ్స్ వాడినా ఆయిలీగా ఉంటుంది. లేకపోతే ఏమో పిగ్మెంటేషన్ వస్తూ ఉంటుంది. నాకు కూడా కొన్ని కొన్ని చోట్ల ఉండేది, పిగ్మెంటేషన్ ఉంటూ ఉంటుంది. లేకపోతే యాక్నీ ప్రాబ్లం ఉంటుంది, ట్యాన్ పట్టేస్తూ ఉంటుంది. అంటే రకరకాల ఫేస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందరికీ ఇప్పుడు బయట మార్కెట్లో ఏంటంటే చాలా రకాల క్రీమ్స్ ఉంటాయి, అవి అందరికీ సూట్ అవ్వవు. ఇప్పుడు ఎవరి ఫేస్ని బట్టి వాళ్ళకి అది సూట్ అవుతుంది. డ్రై స్కిన్ ఉంటుంది, ఆయిలీ స్కిన్ ఉంటుంది, నార్మల్ స్కిన్ ఉంటుంది. మనకి ఎవరికి ఏం సూట్ అవుతుంది. ఇప్పుడు ఎవరో ఏదో క్రీమ్ చెప్పారు కదా అని చెప్పని మనం అదే కొనేసి రాస్తే అది మన ఫేస్కి సూట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మరి ఎలా అని చెప్పని నేను మా ఫ్రెండ్కి అనుకున్నప్పుడు తను నాకు వెంటనే మంచి రిజల్ట్స్ వచ్చాయని చెప్పిన వెంటనే ఈ క్యూర్ స్కిన్ యాప్ని నేను డౌన్లోడ్ చేసి నా ఫేస్కి ఏం సూట్ అవుతుంది, ఎందుకంటే అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. సో దాన్ని ఏంటంటే మన ఫేస్ని రికగ్నైజ్ చేసి మన ఫేస్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ ఐడెంటిఫై చేస్తుంది. నేను మీకు పక్కన స్క్రీన్ మీద కూడా యాడ్ చేస్తాను. నేను ఎలా అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నా ఫేస్ని ఎలా రికగ్నైజ్ చేసింది అని చెప్పని. అంటే మన ఫేస్ ఎలాంటిది, మనకి ఏది సూట్ అవుతుంది అంటే, నాది సపోజ్ నార్మల్ స్కిన్ అనుకుందాం, నాది అంత సెన్సిటివ్ కూడా ఏం కాదు. నార్మల్ స్కిన్కి ఎటువంటి క్రీమ్స్ నేను అప్లై చేయాలి, ఎటువంటి మాయిశ్చరైజర్ రాసుకోవాలి, ఎటువంటివి మనం యూస్ చేయాలని చెప్పి ఆ డెర్మటాలజిస్ట్ మనకి అంటే మనకి ప్రిస్క్రైబ్స్ చేస్తారు వాళ్ళు. సో ఒకసారి వన్స్ నేను ఆ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత మొత్తం నా డీటెయిల్స్ అన్నీ అడిగి, నా ఏజ్ కానీ లేకపోతే నేను ఎటువంటి నాకు స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అని మొత్తం అందరూ అడుగుతుంది. సో నేను కూడా ఆ ఉద్దేశంతో క్యూర్ స్కిన్ యాప్ని డౌన్లోడ్ చేసి దాంట్లో నా ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పి నేను మొత్తానికి ఆ కిట్ తెప్పించుకున్నాను. మనకి ఎటువంటివి సూట్ అవుతాయి, మనం ఏ రకంగా వీటిని యూజ్ చేయడం వల్ల మనకి మచ్చలేని క్లియర్ స్కిన్ వస్తుంది అని చెప్పని చాలామందికి ఇంట్రెస్ట్గా ఉంటుంది. అందుకని ఈరోజు ఈ వీడియో మీ అందరికీ షేర్ చేస్తున్నాను. అందులో ఏంటంటే మనం ఒకసారి యాప్లోకి వెళ్ళిన తర్వాత మన ఫేస్ ఫోటో తీసుకుంటుంది. ఫ్రంట్ ఫేస్ ఒకటి, సైడ్ నుంచి ఒకటి తీసుకుంటుంది. ఎందుకంటే సైడ్ నుంచి మనకి ఏమైనా ఇటు సైడ్ ఏమన్నా మనకి మచ్చలు ఏమైనా ఉన్నాయా, కళ్ళ కింద ఎలా ఉంది అని చెప్పని ఒక ఫ్రంట్ సైడ్ ఫొటోస్ తీసుకుంటుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏంటంటే మన ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేస్తారు. సో మనకి ఈ ప్రాబ్లం ఉంది, దీనికి తగ్గట్టుగా కిట్ రెడీ అవుతుంది. అందరికీ ఒకటే కిట్ ఉండడం కానీ ఒకటే మెటీరియల్ రావడం కానీ ఉండదు. ఎవరి స్కిన్ని బట్టి వాళ్ళకి ఆ విధంగా ఉండే పర్సనైజ్డ్ కిట్ వస్తుంది మనకి. ఇది నాకు వచ్చిన క్యూర్ స్కిన్ కిట్. అంటే ఎవరి స్కిన్ ప్రాబ్లం తగ్గట్టుగా ఆ మెడిసిన్స్ అంటే ఆ కిట్ మనకి ప్రిస్క్రైబ్ చేస్తారు వాళ్ళు. ఇందులో ఏంటంటే కెమికల్ ఫ్రీ, నో సైడ్ ఎఫెక్ట్స్, ఎటువంటి ఇబ్బంది అయితే మనకు ఉండదు. ఎందుకంటే మన స్కిన్ ప్రాబ్లం తెలుసుకుని వాళ్ళు మనకి ఇది ప్రిస్క్రైబ్ చేశారు కాబట్టి దానికి తగ్గట్టుగానే ఉంటుంది. ఇందులో ఏంటంటే మొత్తం నాకు ఒక 4 వచ్చాయి. ఇది కోజిక్ ప్లస్ క్రీమ్, నెక్స్ట్ వచ్చి మినరల్ సన్ స్క్రీన్ జెల్, ఇది నెక్స్ట్ వచ్చి క్యూర్ స్కిన్ క్లెన్జింగ్ జెల్, అంటే మనం క్లెన్జింగ్ అంటే మనం ఫేస్ వాష్ చేసుకుంటాం కదా అది చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి ఫేస్ మాస్క్. ఇది నాకు వచ్చిన కిట్. ఇందులో 4 ఐటమ్స్ వచ్చాయి. ఈ కిట్ వాల్యూ వచ్చి 1499, అంటే 1500. మనకి డాక్టర్ కన్సల్టేషన్ ప్లస్ కిట్ కలిపి ఈ రేటుకి వచ్చాయి. ప్రాబ్లంతో బాధపడుతున్నామో అది ఖచ్చితంగా రెడ్యూస్ అవుతాయని చెప్పని నేను నమ్మి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను. నేను మీరు కూడా ఒకసారి యాప్ని డౌన్లోడ్ చేసి మీ ప్రాబ్లం కూడా అందులో వాళ్ళతో షేర్ చేసుకుని మీ ఫొటోస్ కూడా అప్లోడ్ చేసి మీరు కూడా దాని తగ్గట్టుగా సొల్యూషన్ తీసుకుంటారనుకుంటున్నాను. లింక్ నేను ఏదైతే క్యూర్ స్కిన్ యాప్ నా లింక్ ఉందో దాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. దాని ద్వారా కూడా మీరు వెళ్ళొచ్చు.
లక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి. లక్ష్మీ రావే మా ఇంటికి, రాజితముగా నెలకొన్న సూక్ష్మముగా మోక్షమిచ్చు సుందరి బృందావనధారి. లక్ష్మీ రావే మా ఇంటికి, లక్ష్మీ రావే మా ఇంటికి. లక్ష్మీ రావే మా ఇంటికి, రాజితముగా నెలకొన్న సూక్ష్మముగా మోక్షమిచ్చు సుందరి బృందావనధారి. లక్ష్మీ రావే మా ఇంటికి, వరలక్ష్మీ రావే మా ఇంటికి, రావే మా ఇంటికి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇందాక చూసారు కదా క్యూర్ స్కిన్ యాప్ గురించి నేను ఏం చెప్పాను. ఈరోజు అలాగే శుక్రవారం వ్లాగ్, నేను ఏదైతే శుక్రవారం ఎలా పూజ చేసుకుంటా అన్నది కూడా మీకు ప్రతివారం తెలిసిందే. పంచదీపారాధన అది చేసుకున్నాను, చక్కగా పువ్వులతో అలంకరించుకున్నాను, అంతే ప్రశాంతంగా పూజ అది చేసుకొని చక్కగా ముగ్గు పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా మీరు చూశారు కదా. మరి మనకి శ్రావణ మాసం వస్తుంది, కానీ మనకి ఏమనిపిస్తుందంటే 4 వారాలు కొత్త చీర కట్టుకోవాలి అని కూడా చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్యనే మా ఇంట్లో ఫంక్షన్ అయిందని మీకు తెలుసు. మరి అప్పుడు ఫంక్షన్లో నేను కొనుక్కునే చీరలన్నీ కూడా మీ అందరికీ చూపించాను, మీరు అందరూ చూశారు. మరి మేము వ్రతానికి పీటల మీద కూర్చున్నప్పుడు చాలా మంది చుట్టాలు మనకి చీరలు పెడుతూ ఉంటారు కదా. అంటే అమ్మ సైడు, నాన్నగారి సైడు, అత్తయ్య గారి సైడు, మావయ్య గారి సైడు పీటల మీద కూర్చున్నప్పుడు ఏంటంటే బట్టలు పెడితే మంచిది అనే సాంప్రదాయం మనందరికీ తెలిసిందే. అలా నాకు చాలామంది బట్టలు పెట్టారు. అవి ఏంటంటే నేను శ్రావణ శుక్రవారంలో వచ్చే మామూలుగా ఇంకా తొలి ఏకాదశి నుంచి మనకు పండుగలు స్టార్ట్ కదా, చిన్న చిన్న పండుగలన్నిటికీ చక్కగా కుట్టించుకుని రెడీ చేసుకుందాము, ముందు నుంచే కుట్టించుకుంటే బాగుంటుందని చెప్పని ఇందులో ఏం కుట్టించుకోవాలా వద్దా అనుకుంటూ ఆలోచిస్తున్నాను. ఎందుకంటే టైలరింగ్ ఛార్జెస్ చాలా ఉన్నాయి, మనకు తెలిసిందే కదా, బ్లౌజ్ అవి స్టిచ్చింగ్కి ఇవ్వాలి అంటే. కానీ కొన్ని ఏమో శారీస్ నచ్చాయి నాకు, అంటే వాళ్ళు మనకి ఎంతో ప్రేమతో పెడతారు కదా. సో ఎలా ఉన్నాయి చీరలు శ్రావణ మాసంలో మిగతా శుక్రవారాలు కట్టుకోవడానికని రెడీ చేసుకున్నాను. మీకు కూడా ఒకసారి చూపెడదాం, ఎందుకంటే మాకు పీటల మీద పెట్టిన బట్టలు కదా, మీకు అవి నేను ఒకసారి మీ అందరితోటి షేర్ చేసుకుందామని ఈ వీడియోలోకి వచ్చాను. ఇది మీకు తెలిసిందే కదా, నేను తీసుకున్నానని ఈ శారీ మీకు. ఇదైతే నాకు ఎప్పుడెప్పుడు కట్టుకోవాలని ఉంది. పెద్దవాళ్ళకి అంటే అత్తయ్య గారి సైడ్ వాళ్ళకి, కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకి నేత చీరలు తీసాను కదా, అందులో నేత చీర ఇది. నాకు ఇదేంటంటే ఇందులో బ్లౌజ్ వచ్చింది, కానీ నేను పింక్ది బ్లౌజ్ తీసుకుని బుట్ట చేతులు పెట్టించుకొని కుట్టించుకుందాం అనుకుంటున్నాను. సో ఇది మామూలుగా అప్పుడు నేను కొన్న శారీనే. మిగతావన్నీ ఏంటంటే పెట్టుబడి బట్టలు, అంటే నాకు అప్పటికప్పుడు పీటల మీద పెట్టింది. ఇదేమో మా పిన్ని పెట్టింది, అంటే మా అమ్మగారి సైడ్ పిన్ని పెట్టింది. యాష్ కలర్, అంటే మనం ఎలిఫెంట్ కలర్ అంటాం కదా, ఎలిఫెంట్ కలర్ మీద చిన్న చిన్ని బంచెస్, అంటే కొంచెం ఎల్లో అండ్ లైట్ బిస్కెట్ కలర్తో బంచెస్ వచ్చాయి శారీ అంతాను. ఒక చిన్న బార్డర్ వచ్చింది, శారీ అంతా ఇంతే. ఇంకా నాకేంటంటే కొంచెం లైట్ వెయిట్గా హాయిగా అనిపించింది. అంటే డైలీ వేర్ శారీ అంటాం కదా మనం, డైలీ వేర్ శారీ చక్కగా ఈజీగా మెయింటైన్ చేయొచ్చు, లైట్ వెయిట్ హాయిగా ఉందనిపించింది. ఇది శారీ. దీనికి పళ్ళు అంతా ఏమో ఇలా లైన్స్ వచ్చాయి, పళ్ళు అంతా లైన్స్, చివరినేమో ఇలా మనకి చిన్న చిన్ని ముడుల కింద వచ్చాయి కదా. ఇది శారీ బాగుంది కదా. ఇది కుట్టించుకుందాం అనుకుంటున్నాను ఒక ఫ్రైడేకి, ఎలాగో నెక్స్ట్ మంత్ బర్త్డేస్ కూడా ఉన్నాయి, సో అప్పటికన్నీ ఉంటాయిలే అని చెప్పని. నెక్స్ట్ ఈ శారీ వచ్చి ప్యూర్ బెనారస్ శారీ. ఇది మా పిన్ని పెట్టింది, అంటే మా అమ్మగారి సైడు తోటి మా పిన్ని, అంటే మా నాన్నగారి తమ్ముడు భార్య, తను పెట్టింది. ఇది కూడా లైట్ వెయిటే, బెనారస్, చాలా బాగుంది క్వాలిటీ. మా అమ్మగారు వాళ్ళందరూ అన్నారు. యాక్చువల్గా ఈ గ్రీన్ అండ్ బ్లూ కొంచెం డిఫరెంట్గా ఉందేమో అని అనుకున్నాను, కానీ నీకు చాలా బాగుంటుంది కట్టుకో అని చెప్పని మా పిన్ని వాళ్ళు కూడా ప్రేమగా తెచ్చారట. మా అమ్మగారు వాళ్ళందరూ కుట్టించుకున్నారు. ఇదే సేమ్ వచ్చి బ్లౌజ్ వచ్చింది, ఒకసారి చూపిస్తాను అది కూడా మీకు. ఇది దీనికి డార్క్ బ్లూ కలర్ బ్లౌజ్. ఇది ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, అంటే మంచి ఒక బ్రైట్ బ్లూ, అంటే నార్మల్ బ్లూస్ కూడా కాదు, అంటే ఒక మంచి డార్క్ కలర్ బ్లూ తోటి బ్లౌజు. సో ఈ కాంబినేషన్ కూడా బాగుంటుంది, కట్టుకుంటే కొంచెం మంచి లుక్ వస్తుంది అని చెప్పని ఇదొకటి రెడీ చేసుకుంటున్నాను నేను.
ఇది సేమ్ పళ్ళు అంతా కూడా సేమ్ డార్క్ బ్లూయే వచ్చింది. ఇలా ఏదైతే మనకు బ్లౌజ్ ఉందో అదే శారీ అంతా. ఇదొక శారీ. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఈ శారీస్ అందరూ కట్టుకుంటున్నారు బాను. లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకుంటున్నారు, లంగా ఓణి కుట్టించుకుంటున్నారు చాలామంది. ఇవి ఇప్పుడు ఈ ప్యాటర్న్ లైక్ చేస్తున్నారు కదా. సరే ఇదొకళ్ళు ఎవరో పెట్టారు, సంథింగ్ నాకు అంత గుర్తులేదు కానీ రిలేటివ్స్ ఎవరో పెట్టారు. సో ఇదొకటి నేను కుట్టించుకుందాము, లాంగ్ ఫ్రాక్ కుట్టించుకుందామా అని అనుకుంటున్నాను. నేను కుట్టించుకుంటే నెక్స్ట్ మా అమ్మాయికి కూడా యూజ్ అవుతుంది కదా, ఏదో ఒక 1 or 2 times కట్టుకుంటే మా శ్రావణికి యూజ్ అవుతుందని చెప్పని లైట్ గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషను. నాకు ఇది కూడా నిజంగా చాలా బాగా నచ్చింది. ఇది వచ్చి బ్లౌజ్ రెడ్ కలర్, సేమ్ ఏదైతే మనకు ఉందో అదే బ్లౌజు. ఇది శారీ అంతాను. పళ్ళు వచ్చి ఇలా వచ్చింది పళ్ళు అంతా. ఇది ట్రెండ్ కదా, సో ట్రెండ్ని మనం ఫాలో అవ్వాలని చెప్పని ఇది ఒక శారీ. నెక్స్ట్ వచ్చి ఇది లైట్ ఆర్గాన్జా కాదు, కానీ అలానని మరీ ట్రాన్స్పరెంట్ కాదు, అలా అని మరీ లైట్ వెయిట్గానే ఉంది. సో నాకు ఈ డార్క్ పింక్ కూడా నచ్చింది విత్ టెంపుల్ బార్డర్ తోటి. కాపర్ కలర్, మనకి కాపర్ కలర్ తోటి టెంపుల్ బార్డర్ వచ్చింది. ఇది కూడా నాకు నచ్చింది యాక్చువల్గాను. పైనేమో ఒక చిన్న బార్డరు, కిందేమో కొంచెం బిగ్ బార్డర్. బిగ్ అంటే మరీ బిగ్ కాదు, మనకు ఒక ఇంత ఉంటుంది అంతే, చెయ్యంత ఉంది అంతేను. ఇది కూడా నాకు బ్రైట్ కలర్ కదా బాగుంటుంది అని అనిపించి ఇది కూడా కుట్టించుకుందాం అని అనుకుంటున్నాను. ఎవరెవరు పెట్టారో అంత ఐడియా లేదు కానీ శారీస్ అన్నీ అయితే కలెక్ట్ చేశాను ఏమేమి కుట్టించుకుందాం అని చెప్పని. పళ్ళు వచ్చి ఇలా వచ్చింది, ప్లెయిన్ వచ్చింది. సో ప్లెయిన్, మనం కూడా ఏదైనా ఒక ప్లెయిన్ బ్లౌజ్ ఇలాంటిదే కాపర్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వేసి కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. ఇదొక శారీ. నెక్స్ట్ వచ్చి ఎంత హాయిగా ఉందంటే ఒక కాటన్ శారీ, బాతిక్ కాటన్ శారీ అంటాం కదా మనం, అలాంటిది డార్క్ మెరూన్ తోటి ఒక బ్లూ కలర్, అంటే లైట్ బ్లూ కలరు, స్కూల్ యూనిఫామ్ బ్లూ ఉంటుంది కదా అది బార్డరు. చీర అయితే మెత్తగా ప్రశాంతంగా అనిపించింది, అసలు కట్టుకుంటే అలా గాల్లో తేలుతున్నట్టుగా అనిపించింది. దీనికి బ్లౌజ్ కూడా నాకు బాగా నచ్చింది. ఇది బ్లౌజ్ వచ్చింది, చూసారు కదా. ఇలాంటి చీరలు ఏంటంటే కొంచెం ప్రశాంతంగా ఎప్పుడైనా సమ్మర్లో వాటిలో కట్టుకోవడానికి అది చాలా బాగుంటుంది. ఇది మొత్తం పళ్ళు, చూసారు కదా. ఇది ఒక శారీ. నెక్స్ట్ వచ్చి ఇది మొన్న మా పిన్ని పెట్టింది, మా చెల్లి పెళ్ళయిందని చెప్పాను కదా మీకు నేను. అప్పుడు మా సిస్టర్స్ అందరికీ కలిపి మా పిన్ని ఇందులో కలర్స్ పెట్టింది. లెనిన్ అంటాం కదా, లెనిన్ శారీ. ఇది కూడా లైట్ వెయిటే, లైట్ బిస్కెట్ కలర్కి పింక్ బార్డర్ తోటి. ఈ చీర కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇది కూడా కుట్టించుకుందాము, ఎందుకంటే చాలా పండగలు ఉన్నాయి మనకి. 5 శుక్రవారాలు వచ్చాయి ఈరోజు. 4 శుక్రవారాలకి 2 పుట్టినరోజులు వస్తాయి, తొలి ఏకాదశి వస్తుంది. సో వీటన్నిటిని అలా మేనేజ్ చేసేద్దాము కుట్టించుకుని, ఇంకా కొత్తగా కొనుక్కోకలేదు కదా, మెయిన్ శ్రావణ శుక్రవారానికి ఒకటి కొనుక్కుందామని చెప్పని. ఇది శారీ అంతా. ఇది పళ్ళు వచ్చి ఇలా ఉంది. దీనికి చివరన కూడా ఒక లేస్ వచ్చింది, గోటా లేస్ సంథింగ్, ఒక లేస్ కింద వచ్చింది శారీ అంతాను. అందుకని కొంచెం ఎక్కువ లుక్ బాగుంది అనిపించింది. ఇదొక శారీ, చూసారు కదా. నెక్స్ట్ వచ్చి ఇందాక చూపించిన లాంటిదే ఇది ఒకటి పెట్టారు నాకు. ఇది కూడా నాకు బాగా నచ్చింది, మెరూన్ కలర్కి డార్క్ పింక్ కలర్. ఇది కూడా సేమ్ బిగ్ బార్డరే అనిపించింది. ఇది కూడా నాకు మా అమ్మాయికి లేకపోతే నేనైనా లాంగ్ ఫ్రాక్ కుట్టించుకుందాము అని చెప్పని. కింద ఇది బిగ్ బార్డర్ కింద, పైనేమో ఇది. అంటే శారీ కన్నా కూడా లాంగ్ ఫ్రాక్ కుట్టిస్తే తను ఎప్పుడైనా వేసుకుంటుంది కదా అని చెప్పని. యాక్చువల్గా నాకు ఈ కలర్ బాగా నచ్చింది. సేమ్ పళ్ళు వచ్చి పింక్, బ్లౌజ్ వచ్చి ఇలా చిన్న చిన్ని డాట్స్. ఇందాక రెడ్కి ఏదైతే మీరు చూసారో అదే సేమ్ శారీ. ఇప్పుడు ఇది బాగా ట్రెండ్ కదా, సో అందుకని అందరూ ఈ శారీస్ పెట్టారు. ఇదొక శారీ. నెక్స్ట్ వచ్చి మా చిన్నత్తయ్య గారు పెట్టారు ఈ శారీ నాకు. అంటే
నీకు ఈ కలర్ బాగుంటుంది శిరీష, డార్క్ బ్లూకి డార్క్ పింక్ కలరు ఎలిఫెంట్స్ తోటి వచ్చాయి, ఈ చీర కట్టుకో నీకు చాలా బాగుంటుంది అని చెప్పని మంచిగా అంటే కొంచెం పట్టు చీరలా ఇంచుమించు అలా ఉన్నట్టు ఉంటుంది అని చెప్పని పెట్టారు. సో ఇదొకటి ఉంది కుట్టించుకోవడానికి. బ్లౌజ్ కూడా ఇందులోనే ఇలా పింక్ వచ్చింది ఎలిఫెంట్స్ తోటే. సో సేమ్ శారీ ఇది ఒకటి పెట్టింది. ఇలా వీళ్ళందరూ పెట్టిన శారీస్ చాలా ఉన్నాయి కాబట్టి నేను వీటిల్లో కొన్ని కుట్టించుకుందాం అని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎంతో ప్రేమతో పెట్టారు కాబట్టి కుట్టించుకుని పండగలకి మళ్ళీ కొత్తగా కొనుక్కోక్కర్లేదు, పుట్టినరోజులకి పెళ్లి రోజులకి అని అనుకుని తీసుకున్న. మీ అందరికి కూడా ఒకసారి షేర్ చేద్దాం ఎలా ఉన్నాయి చెప్తారని చెప్పని. తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో ఎలా ఉన్నాయి శారీస్ చెప్పండి. అలాగే రేపు మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.